తీస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి ఇవ్వమని వారు కోరడం జరిగింది. నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా, ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా హక్కు అధికారం ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నేను గౌరవ లేదు సార్, మీ దానికే క్లారిఫికేషన్ సార్. సార్ మా మేనిఫెస్టోలో చెప్పింది ఏంది అధ్యక్ష? మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పాము అధ్యక్ష. మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రజలకు చెప్పిన అంశాన్ని మేము అమలు చేసే కార్యాచరణలో ఉన్నాం. ఎవరు ఆపారు అధ్యక్ష? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరన్నా ఆపారా? మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినావా? మీ కేంద్ర ప్రభుత్వం ఉంది, మీకు అధికారాలు ఉన్నాయి, మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? మీరు వారు లోపాయక ఒప్పందంతో నడుస్తూ ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఏ చర్య తీసుకోవడం లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి గారి పేరును పదే పదే తీస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి ఇవ్వమని వారు కోరడం జరిగింది. నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా, ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా హక్కు అధికారం ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? చేయని కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తీస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి ఈరోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జికి ఇవ్వమని వారు కోరడం జరిగింది. నేను సోదరులు మా మహేశ్వర్ రెడ్డి గారు నీ కోరుతా ఉన్నా, ఈరోజు మీ సంబంధిత మరి పైన మీ కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయిలో అధికారం ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా హక్కు అధికారం ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు?